హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతగా ఎదురు చూస్తున్న థర్డ్ డే అయితే వచ్చేసింది. సో 2 కమెంట్స్ అయితే వచ్చాయి అన్నట్టు నాకు. థర్డ్ డే పెట్టండి అని. కొంచెం బిజీ ఉండే, కొంచెము బిజీ అదేంటో కూడా మీకు చెప్తాను. విలేజ్కి అయితే వెళ్ళాను అన్నట్టు. బిజీ దాని గురించి ఏంటంటే నేను ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. నేనేం చేస్తా అనే దాని గురించి. సో కమెంట్స్ చేయండి, నేనేం చేస్తా అనేది అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఊరికేనే మనం చెప్పుకున్నాం అనుకో, వేస్ట్ అది. సో ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలని సో నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థర్డ్ డే ఏంటంటే అంతగా నేను వీడియోస్ దిగలేకపోయినాను. బికాస్ సెకండ్ డే కొంచెము టయర్డ్ అయిపోయామన్నట్టు, బోనాలు తీయడం వల్ల అండ్ కొంచెం చుట్టాలు ఉండడం వల్ల. సో థర్డ్ డే మాత్రం రావటం పోవటము, మన అంతా తెలంగాణలో సుక్క ముక్క అన్నట్టు. సో మేమైతే థర్డ్ డే ఫుడ్ అంటే మేకన్ కోసారు అన్నట్టు. 3 o'clockకి కట్ చేశారంట. సో ఆ టైంకి మనం లేవడం కష్టం కాబట్టి ఆ టైంకి వీడియో తీయలేదు. కుకింగ్ చేసేటప్పుడు నేను కొంచెం బిజీ ఉన్నా. బిజీ మీన్స్ మా చిన్నోని చూసుకోవడము, ఆయన ఫుడ్ ఫీడ్ చేయడము, నేను ఫుడ్ తీసుకోవాలి, స్నానం చేసుకోవడము, వాటిపైన బిజీగా ఉన్నాం అన్నట్టు. సో టెంపుల్కి అయితే వెళ్ళాలంటే కొన్ని మాత్రమే నేను క్యాప్చర్ చేయగలను అన్నట్టు. థర్డ్ డే జాతర అయిపోతుంది అన్నట్టు. సో థర్డ్ డేలో ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తా. ఎక్కువ ఏం తీసుకోలేదు, నాకు మోస్ట్ బ్యాంగిల్స్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను బ్యాంగిల్సే తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను అన్నట్టు. సో థర్డ్ డే తినటం, రావటం, వెళ్ళిపోవడం, కొంచెం ముచ్చట్లు, చాలా తర్వాత కలిసామని చెప్పేసి అలా ఉండేసరికి నేను వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేకపోయాను. ఫుడ్ తినేటప్పుడు మాత్రమే మా చిన్నోని ఒళ్ళో పెట్టుకొని నేను కొన్ని మాత్రమే క్యాప్చర్ చేయగలను అన్నట్టు. అవి మాత్రమే నేను నెక్స్ట్ దీని తర్వాత ఇప్పటి నుంచి కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం బిజీ వల్ల నేను మా ఊరు వెళ్ళాను అని చెప్పాను కదా, మా విలేజ్ది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ నేను ఏం బ్యాంగిల్స్ తీసుకున్నానని చూపిస్తాను కదా. సో బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది బ్రౌన్ కలర్, నాకు బ్రౌన్ కలర్ శారీ మీదకి తీసుకున్నాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ మా అత్తమ్మ మా చిన్న కోసం అని చెప్పేసి ఒక టాయ్ తీసుకుంది అంతే. ఇంకా ఆడ ఎక్కువ షాపింగ్ ఏం పడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవడానికి కూడా రాలేదు. కొన్ని పెట్టేసరికి ఏదో తీసుకోవాలి అన్నట్టు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మేము గుడిలో తీసిన పిక్స్ పెడతాను. అండ్ తినేటప్పుడు కొంచెం వీడియో తీస్తాను, ఆ ఫుడ్ వీడియో పెడతాను. థర్డ్ డే అయితే ఎక్కువ లేదు, తిట్టుకోకండి ప్లీజ్. అండ్ ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్స్ చేయట్లేదు. నేను సజెస్ట్ చేయండి అని ఎన్ని చెప్పినా ఎవరు నాకు సజెస్ట్ చేయట్లేదు. ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ మీరు సజెస్ట్ చేసిన వీడియోస్ అయినా నేను చేయడానికి ట్రై చేస్తాను కదా. సో ఇక్కడ నుంచి అయితే నేను ఫ్రీ చేసుకొని మీకోసం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను అన్నట్టు నేను ఏమేమి చేసామనేది. ఎక్కువ తీయలేదని చెప్పాను కదా. సో గుడి దగ్గరికి వెళ్ళినవి అండ్ తినేటప్పుడు మాత్రమే తీసాను. బాయ్. బొక్కలు చూస్తే హుషారు, ఏందింటో రా ఉప్పు లేని పప్పు షారు. కోసి గొంగడి మా కట్టు బొట్టు గట్లయితే చూసుకుందాం.